ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ సూట్ కేసులో హారిక బట్టలు సర్దు. వద్దు బావా, హారిక చూస్తే ఫీల్ అవుతుంది. ఇంకొన్ని గంటల్లో అది ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడే దాని లగేజ్ సర్దేయాలి. నా మాట విను బావా, నేను సర్దడం బాగోదు. నందిని, చెప్పింది చెయ్యి. నేనంటే నీకేమాత్రం గౌరవం ఉన్నా చెప్పింది చెయ్యి. ఏం చేస్తున్నావు నందిని? నీ లగేజ్ ప్యాక్ చేస్తున్నాను. ఎందుకు? ఈ రోజు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి కాబట్టి. అయినా నా లగేజ్ సర్దడానికి తనెవరు? తనకేం హక్కుంది? తను నా మరదలు. నేను చెప్తేనే నందిని సర్దుతుంది. నేను నీ భార్య నఖిల్. అది ఇంకొన్ని గంటలు మాత్రమే. ఆ తర్వాత నువ్వు నా మాజీ భార్యవి. నీకు నాకు ఏ సంబంధం ఉండదు. ఈ ఇంట్లో నీకు సంబంధించిన బట్టలు, వస్తువులు, జ్ఞాపకాలు ఏది ఉండడానికి వీల్లేదు. అంటే కోర్టు ఈ రోజు విడాకులు ఇస్తుందని నువ్వు అనుకుంటున్నావా? ఇస్తుంది. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళక తప్పదు హారిక. మీరే జడ్జి అన్నట్టు చెప్తున్నారేంటి? నాకు విడాకులు వద్దు అంటాను, అప్పుడేం చేస్తారు? నువ్వు విడాకులు కావాలంటే ఇవ్వడానికి, వద్దు అంటే మానేయడానికి చట్టమేమీ నీ చుట్టం కాదు, కోర్టు నీ ఇల్లు కాదు. మరి ఒక నెల గడువు మీరెలా తీసుకున్నారు? నువ్వు మారతావని వసు గడువు తీసుకుంది. నువ్వు మారకపోగా మోసం చేశావు. నేను ఏ తప్పు చేయలేదు. చేశావు, అందుకే నీకు ఈ శిక్ష పడుతోంది. అంటే అందరూ కట్టుకొని నన్ను కట్టుబట్టలతో బయటకు పంపాలనుకుంటున్నారా? నేను అలాగే వెళ్ళను. నాకు భరణ కావాలి, సగం ఆస్తి కావాలి. ఈ ఆస్తి అఖిల్ది కాదు, అభిది. తన ఆస్తి అడిగే హక్కు నీకు లేదు. నాకు సగం ఆస్తి ఇస్తానని వాళ్ళే చెప్పారు. నువ్వు సక్రమంగా ఉండుంటే అలాగే ఇచ్చుండేవాళ్ళం. కానీ నువ్వు నమ్మక ద్రోహం చేశావు. నీకు ఆస్తి కాదు కదా, భరణం కూడా రాదు. కావాలంటే నా అకౌంట్లో 1000 రూపాయలున్నాయి. అదే నా ఆస్తి. అందులో సగం 500 మీకు ఇస్తాను. మరీ అన్యాయంగా మాట్లాడుకురా. ఏమీ ఇవ్వకపోతే అదెలా బతుకుతుంది? ముష్టెత్తుకుని బతకమని చెప్పొదినా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.